కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని కోల్ముంతల్ రైతు వేదిక వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. సమాజం బాగుండాలంటే విద్య అవసరమని, పేదవారికి ఉచితంగా చదువు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి అన్నారు. దేవరకొండకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామని, ఎల్ఓసీ పెట్టుకుంటే 24 గంటల్లో అప్రూవ్ చేస్తున్నామని తెలిపారు. త్వరలో ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు మండలాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని గుడిమెట్ల గ్రామంలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యమైంది. కృష్ణానదిలో స్నానం చేయడానికి దిగిన వారికి కాళ్లకు తగలడంతో ఈ విగ్రహం చూసి పోలీసులకు సమాచారంతో వెలికితీశారు. 11వ శతాబ్దంలో 7 కోటలతో 7 పేటలతో రాజధానిగా విరాజిల్లిన గుడిమిట్ల గ్రామంలో గతంలో లభ్యమైన లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాన్ని అప్పటి సీఎం చంద్రబాబుకు అందజేశారు. 2023 ఆగస్టులో నందిగామ గాంధీ సెంటర్లో ట్రాఫిక్ విస్తరణలో భాగంగా విగ్రహాలను అధికారులు అర్ధరాత్రి తొలగించారు. ఆ సమయంలో జరిగిన ఉద్రిక్తత కారణంగా నందిగామలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లభ్యమైన శ్రీరాముడి విగ్రహం చారిత్రక ప్రాచీనతపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిజామాబాద్లోని ఎన్ఏసీ సెంటర్ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. అనంతరం అకాడమీ కార్యకలాపాలు, శిక్షణ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని మహేష్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు రామకృష్ణ, నగేష్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు గంగాధర్, రామ్ భూపాల్, గడిల రాములు పాల్గొన్నారు. సచివాలయంలో సీడ్ కంపెనీలు, వ్యవసాయ శాఖతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాల లభ్యత, నాణ్యతపై కంపెనీల వారీగా వివరాలు సేకరించారు. ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని, రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ విత్తనాల రవాణాను అడ్డుకోవాలని సూచించారు. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ, వాటికి ఉన్న డిమాండ్పై ప్రత్యేకంగా సమీక్షించిన మంత్రి తుమ్మల గతంలో జరిగిన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఈసారి విత్తన సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మెగా జాబ్ మేళా విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా నర్సరావుపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో కళాశాల చైర్మన్ విజయ్ కుమార్, సెక్రటరీ, కరెస్పాండెంట్ సుబ్బరాయ్ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దాదాపు 1200 మంది విద్యార్థులు హాజరయ్యారు. 35 బహుళ జాతి కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని, ఇందులో మొత్తం 420 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్టు తెలిపారు. గ్రామాల్లో రైతు కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఖాళీగా ఉండకుండా మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల గురించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 6 లక్షల మంది ఉన్నారని, వారికి జీతాలు సరిగ్గా రాకపోవడంతో వడ్డీకి తీసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న ఖర్చుల ఆధారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలని, రాబోయే కేబినెట్ సమావేశంలో పీఆర్సీ బిల్లును ప్రకటించాలని ప్రభుత్వాన్ని చింతామోహన్ కోరారు.